నల్గొండ జిల్లా కేంద్రంలో తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. పట్టణంలోని పలు కాలనీలు, అనుమానిత ప్రాంతాలు, లాడ్జిలు, అద్దె గదుల్లో తనిఖీలు చేశారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రధాన కూడళ్ల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. సరైన పత్రాలు లేని 54 బైకులు, 3 ఆటోలు, 16 గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులు, రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఈ ఏరియాలో లాడ్జెస్ అట్ ద సేమ్ టైం కొంతమంది రౌడీ షీటర్స్ ఉండడం వల్ల ఈ ఏరియా సెలెక్ట్ చేసుకుని అన్ని ప్లేసెస్ కూడా మనం మార్నింగ్ 4:30 నుంచి సర్చెస్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు 50 మెంబర్స్ అదర్ స్టేట్ వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసినాము. వాళ్ళందరూ కూడా ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేవి ఇప్పుడు దాకా దొరకలేదు, కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా డాక్యుమెంట్స్ తెప్పించుకొని వాళ్ళని కూడా చెక్ చేస్తున్నాము. అదేవిధంగా ఒక రౌడీ షీటర్ని కూడా మనము చెక్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఒక ఇంట్లో కూడా మనకు ఒక గాంజా కన్స్యూమర్ కూడా దొరికినాడు. అతను వాడే బాటిల్స్ ఇట్లాంటివి కూడా మనకి దొరికినాయి. ఒక 6గురికి కూడా మనం గాంజా టెస్ట్ చేయడం జరిగింది. అందులో 2 గాంజా కన్సంప్షన్కి పాజిటివ్ వచ్చినారు. అలా రౌడీ షీటర్ కూడా గాంజా పాజిటివ్కి వచ్చినాడు. వీళ్ళ మీద కూడా మనం ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళని రీహాబిలిటేషన్ పంపించడం. అదేవిధంగా ఈ గాంజా అంతా కూడా ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకుంటూ వస్తున్నారు, ఇంకెవరికైనా అమ్ముతున్నారు, ఇంకెవరైనా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు కన్జ్యూమ్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని వెహికల్స్ కూడా వితౌట్ నంబర్ ప్లేట్, వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇట్లాంటివి కూడా మనము సుమారు ఒక 54 వెహికల్స్ కూడా మనం చెక్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ కూడా మనకి ప్రాపర్గా డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత వాటిని కూడా మనం చట్టపరంగా వాటిని వదిలేయడం జరుగుతుంది. దీంతోపాటు కొంతమంది ట్రబుల్ మాంగర్స్, కొంతమంది కావాలని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టే విధంగా కూడా చేసే వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసినాం. వాళ్ళని కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరుగుతున్నది. సో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది బయటికి వెళ్ళి ఎవరైనా వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడ ఏదైనా అఫెన్స్ చేయడము, సహజంగా ఏమైనా దొంగలు అప్పుడప్పుడు లాడ్జ్లలో ఉండడము ఇట్లాంటివి ఏమైనా ఉంటాయని చెప్పేసి మనం దాని క్రమంలో కూడా ఇట్లాంటి ఏరియా సెలెక్ట్ చేసుకొని ఇవాళ మనం కమ్యూనిటీ కాంటాక్ట్ చేయడం